ఉపనిషత్ దర్శిని చాంద్రోగోపనిషత్. బ్రహ్మ విద్యా జ్ఞానాన్ని పొందిన సత్యకామజాబల దగ్గర ఉపకోసల కామలాయనుడు అనే ముని మిగిలిన శిష్యులతో పాటు బ్రహ్మచార్య వ్రతాన్ని అవలంబిస్తూ నిత్యం అగ్నికార్యం చేస్తూ గడిపాడు. 12 సంవత్సరాలు అయ్యాక సత్యకామజాబల తన శిష్యులందరికీ వీడ్కోలు సభ ఏర్పాటు చేశాడు. కానీ ఉపకోసల కామలాయన్ని మాత్రం ఆ సభకు పిలవలేదు. సత్యకాముడి భార్య, స్వామి, మీరు కామలాయన్ని వీడ్కోలు సభలో చేర్చలేదు. అతడు అందరికన్నా ఎక్కువగా మీకు సేవలు చేశాడు. శ్రద్ధగా బ్రహ్మచర్య దీక్షను పాటించాడు. అతనికి కూడా మీరు చివరి ఉపదేశాన్ని చేయాలి. అలా చేయకపోతే నిత్యాగ్ని దేవత మిమ్మల్ని ఆపేక్షించవచ్చు అని అనింది. కానీ సత్యకాముడు ఉపదేశం చేయకుండా, ఏ విషయాలు చెప్పకుండా ఆశ్రమం విడిచి సంచారానికి వెళ్ళిపోయాడు. మానసిక బాధతో ఉపకోసలుడు ఉపవాసం మొదలుపెట్టాడు. సత్యకాముడి భార్య అతన్ని ఉపవాసం మాని భోజనం చేయమని బ్రతిమాలింది. ఉపకోసలుడు తను ఎంతో నిరాశతో ఉండడం వల్ల, రకరకాల కోరికలతో అతని మనస్సు పరివిధాలా బాదుతుండడం వల్ల ఆహారాన్ని తినలేనని జవాబిచ్చాడు. అప్పుడు అక్కడ ఉన్న యజ్ఞకుండలాల్లో ఉన్న త్రేతాగ్నులు, ఈ బ్రహ్మచారి మన గురించి ఎంతో తపస్సు చేసి శ్రద్ధగా హోమం చేసి మనల్ని తృప్తిపరిచాడు. కాబట్టి ఇప్పుడు మనం ఇతన్ని ఉపదేశం చేయాలని భావించి ఉపకోసలుడితో ఇలా అన్నాయి: ప్రాణం బ్రహ్మము, అలాగే కం అన్నా బ్రహ్మమే, ఖం అన్నా బ్రహ్మమే. ఉపకోసలుడు, ఓ అగ్నులారా, ప్రాణమంటే బ్రహ్మమని తెలుసు కానీ కం ఖం అనేవి బ్రహ్మమని తెలియదు అన్నాడు. అప్పుడు అగ్నులు, ప్రాణం, ఆకాశం ఈ 2 హృదయాల్లోనే ఉన్నాయి. కం అంటే సుఖం, ఆనందం. ఖం అంటే ఆకాశం, హృదయాకాశం. ప్రాణము, ప్రాణమాకాశ్రయమైన ఆకాశం గురించి అగ్నులు బ్రహ్మచారికి ఇలా ఉపదేశించాయి. ఖం కం అనే శబ్దాలను ఉచ్చరించే శంఖం ద్వారా బ్రహ్మరంధంలో ప్రాణాన్ని ప్రతిష్ఠిస్తేనే అనుభవానికి వచ్చే ఆనందమే సుఖం. అదే బ్రహ్మత్వానుభవం. త్రేతాగ్నుల్లో ఒకటైన గార్హపత్యాగ్ని బ్రహ్మచారికి ఇలా బోధించింది: భూమి, అగ్ని, ఆహారం, సూర్యుడు ఇవన్నీ నా రూపాలే. సూర్యునిలో ఉన్న పురుషుడే నేను. ఇది నిజం. పైన చెప్పిన వాటిలో పృథివీ, అన్నము 2 అనుభవింపబడేవి. అగ్ని, ఆదిత్యుడు అనే ఇరువురు అనుభవించే వాళ్ళే అని తెలుసుకోవాలి. గార్హపత్యము అంటే గృహస్థాశ్రమంలో ఉంటూ గృహస్థ ధర్మాలను పాటిస్తూ ప్రతిదినం గృహస్థు అనుష్ఠింపవలసిన అగ్ని కార్యం. దీనినే పిత అంటారు. గృహస్థు తన స్వధర్మంతో జనింపజేసుకునే తేజోబలం. ప్రాణాయామం ద్వారా జనించే ఉష్ణశక్తి వల్ల తేజస్సు ద్విగుణీకృతమవుతుంది. తర్వాత అన్వాహరపచాగ్ని అంటే దక్షిణాగ్ని పైకి లేచి, నాయనా బ్రహ్మచారి, జలం, దిక్కులు, నక్షత్రాలు, చంద్రుడు అనేవి నా రూపాలే. చంద్రుడిలో ఉన్న పురుషుణ్ణి నేనే అంది. చంద్రుడికి దక్షిణ దిక్కుతో సంబంధం ఉంది. ఇక్కడ అనుభవించేవాడు చంద్రుడు, అనుభవింపబడేవి నక్షత్రాలు. అన్యాహార్య పచాగ్నికే దక్షిణాగ్ని అని పేరు. దీనినే మాత అంటారు. యజ్ఞ హవిస్సులను పితృదేవతలకు, ఇతర దేవతలకు అందజేస్తుంది. ఇదే చితిమంటగా దేహాల్ని దహించి వేసే చరమాగ్ని. నిత్యాగ్నిహోత్రులు ఈ అగ్నిని అరుణులు రాపాడించడం ద్వారా ప్రజ్వలింపజేస్తారు. అప్పుడు త్రేతాగ్నుల్లో 3వదైన అహవనీయాగ్ని పైకి లేచి ప్రాణం, ఆకాశం, స్వర్గం, విద్యుత్తు అనే 4 నా రూపాలే. విద్యుత్తులో వెలిగే పురుషుణ్ణి నేనే. ఇక్కడ విద్యుత్తుకు ద్యులోకము, అహవనీయాగ్నికి ఆకాశము నివాస స్థలాలు. అహవనీయ అగ్నిని గురువు అంటారు. మన శరీరంలో ఉండే వైశ్వనరాగ్నిని వృద్ధి చేసుకొని అసనోత్పత్తి చేసుకునేటందుకు ఉపయోగపడుతుంది. సూర్యభగవానుని ప్రత్యక్ష రూపమైన త్రేతాగ్నులను శ్రద్ధగాను నిష్కామంగాను ఆరాధించే వారికి సర్వసంపదలు, స్వర్గఫలం, మోక్షం సిద్ధిస్తాయని వేదమాత చెబుతోంది. 3 అగ్నులు కలిసి, ఓ ఉపకోసల, ఈ యజ్ఞ విజ్ఞానము, ఆత్మజ్ఞానము నీకు బోధించాము. ఇక నీకు సరైన మార్గం నీ గురువు బోధిస్తాడు అని చెప్పాయి. కొంతకాలానికి గురువు సంచారం నుంచి తిరిగి వచ్చి, ఓ ఉపకోసల, ఈ అగ్నులు నీకు సాధనాపరమైన విజ్ఞానాన్ని బోధించారు. నీ మనస్సులో ఉన్న కోరిక బ్రహ్మజ్ఞానం గురించే కదా. సరే, నీ కోరిక ప్రకారం ఇప్పుడు నీకు బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తాను అని మొదలుపెట్టాడు. ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ అర్చిస్సులను చేరే మార్గం గురించి వివరించే విధానం వచ్చే భాగంలో. సశేషం.